కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 20వ వార్డు పరిధిలో స్థానిక అంబేద్కర్ కాలనీలో నివాసం ఉండే 45 కుటుంబాల వారు స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాల సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీనయ్య, ఇక సివిల్ సప్లైస్ డైరెక్టర్ గురంపాటి సుందరరామరెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గాజులపల్లి కేశవరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి యధారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుత్తా శ్రీరాములు, ఇక కౌన్సిలర్స్ ఓబుల్ రెడ్డి, సత్యం, పంగా చెన్నకృష్ణారెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క విషయం, ఒక పిల్లలకు విద్య కానీ, రుణమాఫీ కానీ, ఉద్యోగాలు కానీ, సామాజిక న్యాయం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయడం కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా ఎంతో చిత్తశుద్ధి ప్రదర్శించినారు మన జగన్మోహన్ రెడ్డి సార్. మీకు అందరికీ తెలిసి ఇక్కడ వచ్చిన కొంతమందిని కూడా నేను అడుగుతున్నా, పెన్షన్స్ వస్తున్నాయా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా అని. ఈ మార్పును గమనించండి. అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇంకా మీ సమస్యలు ఏమున్నా కూడా ఎప్పుడు మేము కానీ రాజగోపాల్ రెడ్డి అన్న కలిసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మనకుండే సమస్యలు ఏమున్నాయి, ఎప్పుడు ఉంటాయి. ఊరు పెరుగుతూ ఉంది, సమస్యలు ఉండనే ఉంటాయి, కానీ వాటిని తీర్చుకునే దానికి మనమందరం కలిసి ఉంటారు. ఇంకా 2-3 రోజులు ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది. పండగ వరకు కూడా ఈ 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పూర్తిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు కూడా ఒక 100-120 కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈనాడు ఎవరు అర్హులు ఉన్నా కూడా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాలున్నా కూడా అవతాతలకు ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా 1వ తేదీ వాళ్ళ ఇంటికి చేర్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు.